మీరు మీ కర్తవ్యాన్ని నిర్వహించండి, మిగిలినది దేవుడికి వదిలివేయండి. విజయం అనేది ఒక వ్యక్తి కఠిన శ్రమ, దేవుని దీవెనల కలయిక. ఒకటి లేకుండా మరొకటి అభివృద్ధి వైపుగా అత్యున్నత స్థితిని పొందదు. మీ లక్ష్యం దిశగా మీ ఆలోచన, ప్రణాళికలు అమలు రూపంలో మీ చెమటని కన్నీటిని పెట్టవలసిన అవసరం ఉంది. అయితే అప్పటికీ అది పనిచేయకపోవచ్చు. కానీ కొన్ని రహస్య శక్తులు, సాధారణంగా అదృష్టం అని పిలిచేది కూడా ఒకరు విజయం సాధించడంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. అది 50:50 భాగస్వామ్యం కావచ్చు. మీ పనిని మీరు పూర్తి చేయండి, మిగిలిన విషయాలను చూసుకోవడానికి దేవుడు మరియు విశ్వాసానికి వదిలేయండి. దైవిక దీవెన తన వైపు ఉండటానికి చాణక్యుడు ఏదైనా కొత్త పనిని, అది యుద్ధం కానివ్వండి లేదా ఒక పుస్తకం రాయడం కానివ్వండి, మొదలుపెట్టే ముందు వివిధ దేవుళ్లను పూజించేవాడు. ఆధునిక కాలంలో ప్రజలు దేవుని ప్రమేయాన్ని నమ్మకపోవచ్చు, కానీ మానవుని అవగాహనకు మించిన శక్తులను గౌరవించడం మరియు కృతజ్ఞులై ఉండడం నేటి తరాలకు సమయంతో పాటు ముందుకు సాగడానికి సహాయపడింది. దైవిక దీవెన తన వైపు ఉండటానికి చాణక్యుడు ఎన్నో గొప్ప కార్యాలు చేసిండు. లోక సమస్త సుఖినో భవంతు.